నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఉభయ సభలు కూడా జరిగాయి. మరి 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఫస్ట్ డే ఈరోజు వైసీపీ ఎట్టకేలకు ఈ సమావేశాలకు వచ్చింది. కేవలం 10 నిమిషాలు ఉండి 11 నిమిషాన్ని వాళ్ళు బయటకి వాకౌట్ చేయడం కూడా మనం చూసాము. ఇకపోతే జగన్మోహన్ రెడ్డితో బొత్స సత్యనారాయణ కూడా కలిసి వచ్చారు. ఆయన శాసన మండలికి ప్రతిపక్ష నేత హోదాగా ఉన్నారు. మరి ఈ సమయంలో వాళ్ళు వాకౌట్ చేసే కన్నా ముందు బొత్స మాత్రం నినాదాలు చేయలేదు. మరి ఎందుకంటారు అంటే ఆయన ప్రతిపక్ష నేత హోదా పోతుందా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డితో విరుద్ధంగా ఏమైనా బొత్స ఉంటున్నారా? ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. మా శ్రావణి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, మరి జగన్మోహన్ రెడ్డికి శాసన సభలో అయితే ప్రతిపక్ష నేత హోదా లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే మేము అసెంబ్లీలో ఉంటామంటూ కూడా నినాదాలు చేయడం మనం చూసాం. మరి ఈ నినాదాలు మిగతా ఎమ్మెల్యేలతో కలిసి బొత్స ఎందుకు చేయలేదు? అంటే తన ప్రతిపక్ష నేత హోదాకి ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పా, లేదు అంటే ఇంకేదైనా ఉద్దేశం ఉందా సార్? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారు కదమ్మా, విధాన మండలిలో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. అంటే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నాడు. బాధ్యత కలిగిన వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీలో సీనియర్ నాయకుడు. రాజశేఖర్ రెడ్డి గారికి సమవయస్కుడు అని కాకపోయినా సమకాలికుడు అని అయితే మనం చెప్పొచ్చు. ఇంచుమించుగా వయసులో కూడా కొంత తక్కువగాని ఒక తండ్రి లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు మీరు చెప్పారు, మిగిలిన 10 మంది శాసనసభ్యులు పోడియం దగ్గరికి దూసుకెళ్ళిపోయారు. ఇది గవర్నర్ గారి ప్రసంగం అనేది ఒక పార్లమెంటరీ ఉన్నత సాంప్రదాయం. బడ్జెట్ సమావేశాలని ప్రారంభం రోజు ఆయన ఆ ప్రభుత్వం యొక్క విధానాలని, ఆ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలని చెప్తారు. అవి ఆయా ప్రభుత్వాలు రాసి పంపుతాయి, అదే చదువుతారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే గవర్నర్ గారు చదివారు. ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని విన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూర్చుని విన్నారు. అంతే తప్ప పోడియం దగ్గరికి వెళ్ళిపోయి గొడవలు చేయాల్సిన అవసరం లేదు. దీని మీద వాళ్ళు ఏం మాట్లాడరు, ఎవరు మాట్లాడే అవకాశం కూడా స్పీకర్ ఇవ్వరు. అది ఎప్పుడైతే గవర్నర్ గారి ప్రసంగం ముగుస్తుందో ఆ సభ అంతటితో ఆ రోజు ముగిసినట్టే, వెళ్ళిపోతారు ఎవరైనా. ఇప్పుడు గతంలో శాసనసభలో వైఎస్ఆర్సీపీ పక్షంలో బొత్స సత్యనారాయణ గారు కూడా ఆ సభలో ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చాలా అసభ్యమైనటువంటి పదజాలంతో ప్రవర్తించారు. కొంతమంది వాళ్ళు శాసనసభ్యులుగా కన్నా కూడా ఒక వీధి రౌడీల్లాగా మాట్లాడారు. అటువంటి వాటిని వీళ్ళు సభలో ఉండి విన్నారు తప్ప ఖండించలేదు. ఆ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి మాటలు మాట్లాడినప్పుడు బల్లలు సంతోషం వ్యక్తం చేయటం అంటే అది కరెక్ట్ కాదు కదా. ఎవరైనా పిల్లలు తప్పు చేస్తుంటే తండ్రి వారిస్తాడు, హెచ్చరిస్తాడు, అవతలాలకు కూడా క్షమాపణ చెబుతాడు, నా బిడ్డ చేసిన ప్రవర్తనకి నేను క్షమాపణ చెబుతున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎంత రౌడీయిజంగా ప్రవర్తించారనేది మనం చూసాము. కొడాలి నాని చెప్పాడు, మా ఒక 5 సభ్యుల పేర్లు చెప్పి మమ్మల్ని కనుక ఎవడన్నా టచ్ చేసి చూడండి ఏమైపోద్దో అని. అందులో ఒక ఆయన వల్లభనేని వంశీ పేరు కూడా ఉంది. వల్లభనేని వంశీని చట్టమే అరెస్ట్ చేసింది. ఆయన ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి అతన్ని బలవంతంగా కోర్టుకు తీసుకెళ్ళి ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించడం, ఇలాంటి నేరాలన్నిటి కింద చట్టం అరెస్ట్ చేసింది. ఆయన చట్టం మీద పోరాడతాడా, వ్యక్తుల మీద పోరాడతాడా కొడాలి నాని? అలాగే ఎవరైనా కానీ చట్టాన్ని అతిక్రమించినప్పుడు లా హ్యాజ్ ఎ లాంగ్ ఆర్మ్ అని ఇక్కడ మనం నేరం చేసి ఖండాంతరాల్లోకి వెళ్ళినా కూడా అరెస్ట్ చేసే శక్తి చట్టానికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పాడు మొన్న వల్లభనేని వంశీతో, దాన్ని ఏమంటారు, ములాఖత్ అయిన తర్వాత ఎవరన్నా కనుక పోలీస్ అధికారులు అధికార దుర్వినియోగం చేస్తే వాళ్ళు రిటైర్ అయిపోయినా, సప్త సముద్రాల అవతలకి వెళ్ళిపోయినా మేము పట్టుకొస్తాను, వాళ్ళని గుడ్డలోడ తీస్తాను అన్నాడు. కానీ చట్ట ప్రకారం చర్యలు తీయటం కాదు, గుడ్డలోడ తీసేస్తాడంట. రాజ్యాంగ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల హక్కులను కాపాడటానికి ప్రభుత్వాలు రాజ్యాంగం పెట్టిన వ్యవస్థ. నువ్వు రాజ్యాంగాన్ని అమలు చేయిస్తానంటే అదొక మాట,
పోలీసులని వ్యక్తిగతంగా గుడ్డలోడి తీర్చాన్ని బెదిరించడం అంటే, నువ్వు నిన్నటిరాక మాజీ ముఖ్యమంత్రివి, నీ టైంలో కూడా సుపారీ ప్రభుత్వం తీసుకుని ఐపీఎస్ అధికారులని, ఇతర పోలీసు అధికారులని, కాదంబరి జత్వానీని అన్అఫిషియల్గా కిడ్నాప్ చేయించి తీసుకొచ్చి హెరాస్మెంట్ చేయించారు, ఒక మహిళని కూడా చూడకుండా. అలాగే నీ తరపున ఒక పోలీస్ అధికారికి నువ్వు ఒక ఎంపీని చేస్తే అతను గుడ్డలోడ తీసి టీవీలు అన్నింటిలో చూపించాడు, వైరల్ అయినాయి. నీ శాసనసభ్యులు చాలామంది గుడ్డలోడ తీసింది వైరల్ అయింది. నీ శాసనసభ్యులు మహిళల పట్ల చాలా అసభ్యమైన పదజాలంతో దూషించింది ప్రజలు చూసి ఒక గుణపాఠం చెప్పారు. 175కి 175 గెలుస్తానని నువ్వు చెప్పుకుంటే, కానీ 151కి 11 సీట్లు మాత్రమే గెలిచావు. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీ అధ్యక్షుడు అక్కడ ఉండగానే గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగిస్తూ, ఏమి ఇప్పుడు మీరు ఆ రోజున ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన సమావేశాలకి వీళ్ళు హాజరు కాలేదు, కానీ మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల వాణిని శాసనసభలో వినిపించమని. మొన్న నువ్వు ఒక మిర్చి యార్డ్ మీద కూడా కొన్ని రౌడీ మోకలను చేసి తీసుకుని పరామర్శకు కాదు వెళ్ళింది, దాడికి అన్నట్టు వెళ్ళావు. మిర్చి బస్తాలు దొంగతనం గురైనాయి, సెల్ ఫోన్లు పోయినాయి, డబ్బులు పోయినాయి. రైతులు కూడా, నాయన నువ్వు వచ్చి ఇక్కడేమి ఈ గడబడి చెయ్యక్కర్లేదు, హడావిడి చెయ్యక్కర్లేదు, శాసనసభలో మాట్లాడు, అది ప్రభుత్వ దృష్టికి వెళ్తుంది అని చెప్పారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా శివరాజ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి కూడా ఇది గిట్టుబాటు ధర కాదు, ఇంకా కొంత మీరు పెంచే ప్రయత్నం చేయండి, దాని మీద ఒక ప్రకటన చేయండి అని కూడా అడిగారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉల్లిపాయకి ఆలుగడ్డకి తేడా తెలీదు. అలాంటి వ్యక్తి నిన్న అక్కడికి వెళ్ళి ఆయన ప్రభుత్వంలో కూడా ఇంతకన్నా తక్కువ ధరకి మిర్చి అమ్ముకుని రైతులు నష్టపడ్డప్పుడు కానీ, తెగుళ్ళు వచ్చి నష్టపడ్డప్పుడు కానీ వాళ్ళకి ఏ విధమైన నష్టపరిహారం ఇవ్వలేదు. తర్వాత ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాను అన్నాడు. ఆ 3,000 కోట్లలో ఏదైనా 100 కోట్లో 50 కోట్లో ఇచ్చినది ఏదైనా ఉంటే చూపించవచ్చు కదా, నేను ఫలానా రైతులకు ఇచ్చానని. 600 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఆయన విలాసవంతమైన ప్యాలెస్ రుషికొండ మీద కట్టుకున్నాడు. కానీ ఒక రైతులకి ఇవ్వటానికి మాత్రం ఆయనకి చేతులు రాలేదు. ఆయన బాత్రూంలో అంటే వాష్రూమ్లో కూర్చున్నా కూడా సీ వ్యూ కనపడాలి, బీచ్ వ్యూ కనపడాలి, రకరకాల కోరికలతో కట్టావు. కానీ నిన్ను ప్రజలు అందులోకి వెళ్ళనిచ్చారా? అనేక మంది నియంతలు కూడా ఇంతకన్నా విలాసవంతమైన భవనాలు కడితే అదే ప్రజలు విధ్వంసం చేశారు, పగలగొట్టి అవతల పారేశారు. కొన్నిసార్లు ఇలాంటి నియంతలను చంపేశారు కూడా. కానీ ఇంకా ఇక్కడ ఆ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇంకా అంతరాక వెళ్ళాల. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తను ఒక బాధ్యత గల వ్యక్తిగా 11 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా విజయవంతంగా ప్రజల వాణిని వినిపించవచ్చు. భారతదేశ స్థాయిలో కూడా వాజ్పేయి గారు కూడా 2 సభ్యులతో జాతీయ స్థాయిలో ప్రజల వాణిని ఆ రోజు ప్రభుత్వాల ముందు వినిపించాడు. కాబట్టి మందితో సంబంధం లేదు ఇక్కడ, నీకు ఆ బలం ఉండాలి మానసికంగా. ఇప్పుడు మీరు అడిగారు, ఆ రోజున 23 మంది సభ్యుల్ని సస్పెండ్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కడిగా వెళ్ళి నుంచున్నాడు, ఒకే ఒక్కడు. భయం ఎందుకు? ఆయన వెనకాల ప్రజలు ఉంటారు. నువ్వు మంచి పని చేస్తే నీకు ఓటేసిన ప్రజలే కాదు, ఓటేయని ప్రజలు కూడా నిన్ను మెచ్చుకుంటారు. ప్రజల సమస్యలు కనుక అదే కనుక ఆయన ఫస్ట్ రోజు ముఖ్యమంత్రిగా ఒక మీటింగ్ పెట్టి ప్రజావేదిక కూల్చాడు. ప్రజావేదిక ఎవరన్నా కూలుస్తారా? ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ప్రజా దర్బార్ పెడతాను తాడేపల్లి ప్యాలెస్లో అని. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చిన వ్యక్తివి, నీ మంత్రులనే నీ ప్యాలెస్లోకి రాని వ్యక్తివి, చిరంజీవి లాంటి పెద్ద పెద్ద మెగా హీరోలని నువ్వు ప్యాలెస్లోకి కార్లని అలౌ చేయకుండా ఎక్కడో మెయిన్ గేట్ కాడ ఆపిన వ్యక్తివి, ప్రజలకు ఎప్పుడు దూరంగా ఎప్పుడు ప్యాలెస్లో మాత్రమే గడుపుతున్న వ్యక్తివి, నీకు ప్రజలు ఎలా మద్దతు ఇస్తారనుకుంటావు? ప్రజలు ఇచ్చిన బాధ్యతని నువ్వు నెరవేర్చకుండా ప్యాలెస్లో యలహంక ప్యాలెస్ ఒక 25 ఎకరాల్లో ఉందంటున్నారు. అట్లాగే ఇక్కడ దుర్భేద్యమైన కోట ఒక 16 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి కేవలం ఫెన్సింగ్కి. కృష్ణా జిల్లా లాంటి ప్రశాంతమైన జిల్లాలో నువ్వేమైనా పులివెందుల్లో ఉంటే ఫ్యాక్షన్ జిల్లాలో అక్కడ దాడులు జరుగుతాయని భయం ఉండొచ్చు. కృష్ణా జిల్లాలో నీ మీద ఎందుకు దాడి చేస్తారు? కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ప్రజలు ఏమి ఫ్యాక్షనిస్టులు కాదే, ఉగ్రవాదులు కాదే. ఎప్పుడు కూడా అట్లాంటి పనులు జరగలేదు కదా. గతంలో ముఖ్యమంత్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారు కూడా కట్టుకున్నాడు. నువ్వే ఆయన గేట్లకి తాళ్ళు కూడా కట్టించాడు. ఆయన ఒకసారి మాచర్ల వెళ్దామని బయలుదేరితే చెప్తున్నా. అలాగే ఇప్పటికీ అదే హైట్ గేట్లు ఉన్నాయి కదా. నీ అంత ఫెన్సింగ్ ఎందుకు పెట్టుకోలేదు ఆయన? నీకన్నా ముసలాయన ఆయన. మరి ఆయనకి ఎంత ప్రాణభయం ఉండాలి? కుర్రాడివి, పులివి నువ్వు. మరి పులికే ఇంత రక్షణ పెట్టుకుంటే
చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమనేవాడు? ఆ ముసలాడు, ముసలాయన లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే నుంచోలేడని. నువ్వు మరి అంత పులివి అంత రక్షణ నీకెందుకు? అది కాబట్టి శాసనసభలో ప్రజల పక్షాన మాట్లాడాలనుకున్నప్పుడు 10 మంది సభ్యులు చాలమ్మా, చక్కగా మాట్లాడచ్చు. ఇప్పుడు చూద్దాం రేపు నుంచి అయినా సభకు వస్తాడా, లేకపోతే మళ్ళీ వెళ్ళి యలహంక ప్యాలెస్లో కూర్చుంటాడా? ఆయన ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఈవెన్ షర్మిల కూడా చెప్పింది, ఒకవేళ కనుక నువ్వు ప్రజల తరపున కనుక శాసనసభలో కనుక మాట్లాడలేకపోతే నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పింది. ఇవాళ అదే విషయాన్ని కొంతమంది విలేకరులు అడిగితే కూడా బొత్స సత్యనారాయణ గారు ఫైర్ అయ్యాడంట. ఇప్పుడు నీ సమక్షంలోనే వాళ్ళు, నువ్వు కూడా వాళ్ళలో కలిసి వెళ్ళావు, కానీ మేమైనా పెద్ద మనుషులు కొంతమంది కూర్చుంటాము, వెళ్తే కుర్రాళ్ళు వెళ్ళిపోతారేమోనని అనొచ్చు కదా. ఆయన కూడా వాళ్ళలోనే కలిశాడు. ఇప్పుడు దొంగలు ఒక దొంగతనం చేసి పారిపోతుంటే పని నువ్వు కూడా అందులో పరిగెత్తున్నావు అనుకోమ్మా, నిన్ను కూడా అంతే అనుకుంటారు. కానీ నేను చేయలేదంటే నమ్ముతారా? నీకు అవసరం ఏముంది వాళ్ళమ్మట పరిగెత్తాల్సిన అవసరం? కాబట్టి ఆయనన్న కొంతమంది సీనియర్స్ని ఉంచి సభలో కూర్చుంటే గవర్నర్ గారికి కూడా కొంత సానుభూతి ఉండేది. వీళ్ళల్లో కూడా కొంతమంది ప్రజాస్వామ్యవాదులు, కొంత పరిపక్వత గల నాయకులు ఉన్నారని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులకు.